అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ సంబంధించి ప్రతి వారికి సంబంధించిన అప్డేట్ అయితే మన ఛానెల్‌లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకెళ్తే ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంతో కాలంగా పెండింగ్ డీఏలు, మధ్యంతర భృతి, పీఆర్సీ కమిషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. నేడు ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది. మరి 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ ఏపీ క్యాబినెట్ సమావేశం కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. మరి వైసీపీ హయాంలో ఫ్రీ హోల్డ్ చేయబడిన 22 భూముల వ్యవహారం, విశాఖ పంచగ్రామాల సమస్యపైన చర్చిస్తారు. తర్వాత విలువగల భూముల కేటాయింపు కూడా దీని మీద చర్చ అయితే జరుగుతుంది. తర్వాత అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా వివిధ బిల్లులపై కూడా ఇక్కడ చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. ఇక ఉన్నత విద్యా మండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు పైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక సూపర్ 6 హామీలు, ఫ్రీ బస్సు, తల్లికి వందన పథకాలపైన చర్చిస్తారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై కూడా మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. మరి ఈ ఏపీ క్యాబినెట్లో కూడా మరి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లకు సంబంధించి మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఐఆర్ విడుదల చేయాలి. ఘనంగా ఏపీ జేఏసీ అమరావతి ఆవిర్భావ దినోత్సవంలో రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరోజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదర్ రావు ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. అనంతరం ఉద్యోగుల ఆశాజ్యోతి తోట సుధాకర్ ప్రసాద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ మరి తీవ్రమైన ఆర్థిక పని ఒత్తిళ్లతో నలిగిపోతున్న సగటు ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన ఐఆర్ విడుదల చేయకపోవడం, 12వ పీఆర్సీ కమిషన్ను నియమించకపోవడం విచారకరమన్నారు. ఉద్యోగులకు రావాల్సిన 21,000 కోట్ల బకాయిలపై ప్రభుత్వం చర్చించకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ఇక పల్లిశెట్టి మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఆర్టీసీ ఉద్యోగులను పెండింగ్లో ఉంచిన 3,000 పదోన్నతులకు అనుమతులు ఇవ్వాలన్న తీర్మానాలను సమావేశం ఆమోదించింది. మరి ఉద్యోగులు, పెన్షనర్లను ఆదుకోండి, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల వెతలు తీర్చండి. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర స్థాయి సమావేశం అయితే డిమాండ్ చేసింది. రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది ఉద్యోగులు తరలివచ్చారు. అనంతరం రాష్ట్ర మహాసభ ప్రారంభమైంది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇతరులందరూ కూడా మాట్లాడారు. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు దాటినప్పటికీ పీఆర్సీ కమిషన్ను నియమించకపోవడాన్ని ఆక్షేపించింది. వెంటనే కమిషన్ను నియమించి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం ఫిట్మెంట్ ప్రకటించాలని బొప్పరాజు అయితే కోరారు. విశ్రాంత ఉద్యోగులకు చెల్లించవలసిన సొమ్మును గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఉన్న బకాయిలను స్పష్టంగా ప్రకటించి వెంటనే పెన్షనర్లకు కూడా చెల్లింపులు జరపాలని డిమాండ్ చేశారు. ఇక మేనిఫెస్టో ప్రకారం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ కనీస వేతనాన్ని చెల్లించడానికి తగు చర్యలు తీసుకోవాలని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక ఆర్టీసీ వారికి 3,000 ఉద్యోగాన్నతలు కూడా కల్పించాలని కోరింది. ఇక ఉద్యోగులకు భరోసా కల్పించాలి. ఏపీ జేఏసీ అమరావతి నుంచి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. మరి ఈరోజు క్యాబినెట్లో ఐఆర్ విడుదలకు సంబంధించి, పెండింగ్ డీఏల విడుదలకు సంబంధించి, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు గురించి అయితే కీలకమైన నిర్ణయం చర్చ జరపాలి. అదేవిధంగా ఫిబ్రవరిలో జరగబోయే బడ్జెట్ సమావేశంలో కూడా ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి పలు ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. 25,000 కోట్లు బకాయిలు చెల్లించే విధంగా చూడాలి. ఉగాది కానుకగా ఉద్యోగులకి రావాల్సినటువంటి అన్ని ఆర్థిక పరిహారాలన్నింటినీ చెల్లించే విధంగా చూడాలి. పెండింగ్ బిల్లు కూడా విడుదల చేసే విధంగా చూడాలి. మొత్తానికైతే క్యాబినెట్లో అయితే ఉద్యోగుల, పెన్షనర్ల, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించి ప్రతి ఆర్థికేతర సమస్యను ఈరోజు చర్చించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఉద్యోగులందరూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన మేరకే ఖచ్చితంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఉద్యోగులందరూ కూడా వెహికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ రోజు గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.